వెల్కమ్ టు వైల్డ్ రూల్స్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి సైజ్ జీరోలా మెయింటైన్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. రీసెంట్ గా ఒక అమ్మాయి 18 ఏళ్ల వయసులోనే 24 కిలోల బరువు ఉన్నందుకు బరువు తగ్గించుకోవడానికి ఒక డైట్ ఫాలో అయిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. అయితే 18 ఏళ్ల వయసు అంట, కేవలం 24 కిలోలు ఉన్నది, ఇంకా బరువు తగ్గించుకోవడానికి ఒక డైట్ ఫాలో అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయిందంట. ఏం చెప్తారు ఈ వార్త గురించి? కేరళలో వెలుగు చూసినటువంటి ఉదంతం ఇది. శ్రీనంద అనే అమ్మాయి గత 6 మంత్స్ నుంచే ఏవేవి ఆన్లైన్లో కనిపించిన అన్ని రకాల డైట్స్ ట్రై చేసింది. A to Z అవన్నీ ట్రై చేసి లాస్ట్కి ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫుడ్ ఇచ్చినా కూడా తినేది కాదు, దాచిపెట్టేది. పడేస్తే తిడతారు, తిననంటే ఒప్పుకోరు, తింటాలే అని తీసుకెళ్ళి దాచిపెట్టి తర్వాత ఎవరు లేనప్పుడు మళ్ళీ కవర్లు వేసి బయటపడేసేది. అంత అవసరం ఏముంది? అన్నీ నోరు మార్చుకోవడం. స్వీట్లు నో, కూల్ డ్రింక్స్ అస్సేమిరా, పాలు నో, పాలల్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. పెరుగు అమ్మో దాంట్లో ఏముంటుందో ఏమో, వద్దు, నాకు ఏది వద్దు. వంకాయ తింటే లావు అవుతారా, కాకరకాయ తింటే లావు అవుతారా, దోసకాయ తింటే లావు అవుతారా, అమ్మో ఆవకాయ వద్దు, దాన్ని తింటే ఏమన్నా అవుతుందేమో. ఇట్లా ఏవేవో అన్ని మైండ్లో పెట్టేసుకొని అసలు తిండి పూర్తిగా మానేసి ఏంటి పిల్లలు సన్నబడిపోతుందా అని ఇంట్లో అనుకున్నారు. సరిగా తినట్లేదా, లేక ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగేది. ఏ మహానుభావుడు చెప్పాడో. కొంతమంది చెప్తా ఉంటారు ఆన్లైన్లో, మనకు టీవీలలో కూడా, బరువు తగ్గాలి అంటే రోజు ఇంత తినండి, పొద్దున్నే లేచి అది తాగండి. మనిషి జీవితానికి ఉంది ఒకటే జన్మ. మీ జన్మని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అంటే హ్యాపీగా ఇష్టమైనవన్నీ తినండి. అలానే అడ్డమైనవన్నీ తినకండి. ఇష్టమైనవి, పోషకాలు ఉన్నవి, మంచివి తినండి, నష్టమేం లేదు. మితంగానే, అమితంగా కాదు. అంటే పర్లా, నీకు తినాలనిపించినంత తిను. అప్పుడో ఇప్పుడు అన్నీ మనం టేస్ట్ చేయాలి. స్వీటో గట్రో కూడా తిను, నష్టమేం లేదు. తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినండి, తప్పులేదు. నెయ్యి ఫ్యాట్ అంటారు చాలామంది, కూడా అవునాయి, మంచిదే. నెక్స్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది. కొంతమంది వెల్లుల్లి తినమంటారు, కొంతమంది అల్లం తినమంటారు, కొంతమంది ఉల్లిపాయ తినమంటారు, టొమాటో తినమంటారు. ఏం రోగాలు అంటే మీకు అది వాటి వల్ల ఏమైనా ఎలర్జీస్ వస్తే వద్దు, మానేయండి. డాక్టర్ చెబితే మనస్ఫూర్తిగా తినండి, తప్పులేదు. నాకు వస్తాయేమో కామెంట్లో, అన్నీ తినే ఇలా బలిసావంటరా అని. అది ఏమన్నా నిజమే, నేనేం ఫీల్ అవ్వనులేదు దానికి. నేను తిండి తక్కువనే తింటాలే, మరి నాకెందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఓకే. బట్ లిమిట్, అన్నీ తినండి. మనిషి ఉండేది ఒక జన్మే అబ్బా. నువ్వు కడుపు మార్చుకొని ఇక ఎక్సర్సైజులు గట్రా అంటే ఫిట్నెస్ కోసం చెయ్యొచ్చు. అదే పని ఎక్సర్సైజులు చేసి మొత్తం ఉన్న కడుపు అంతా మార్చుకొని ఏం సాధిద్దామని. ఇకపోతే నేనేం చేశానంటే ఆ మధ్యకాలంలో డైట్ కంట్రోల్ చేద్దామని, అలాగే ఒక అద్భుతమైన డైటీషియన్, ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని రిచ్గా ఉంటే అందులో దూరే. అన్నం మానేయండి దానివల్లే అన్నాడు. ఓకే, మరి చపాతీలు తినాలని, నేను ఇచ్చే డైట్ ఫాలో అవ్వండి అన్నాడు. పొద్దున్న లేచి ఇది తినండి, పావు గంట తర్వాత ఇది తాగండి, ఆ తర్వాత ఇది తినండి, అరగంట ఆగి ఇది తినండి, అట్లా నాకు ఇన్ని ఇచ్చాడు. బయటకు వచ్చాక అనిపించింది, 3 రోజులు పాటించా కూడా. పాటించలేదని కాదులే, మరి వెళ్ళినందుకు ఆ మాత్రం చేయాలి. అప్పుడు ఒక ఆశ ఉండేది. ఇంత అన్నం మానేస్తే ఇన్ని తినమంటున్నాడు ఏంటి? అదేదో ఇంత అన్నమే తింటే అయిపోతుంది కదా, ఇన్ని తినే బదులు. అదే దానికోసం ఏంటంటే టైమింగ్ సెట్ చేసుకోలేక, ఆ టైంకి ఏదన్నా మిస్ అయితే భయం, మళ్ళీ ఫోబియా వచ్చేసింది. అమ్మో అది మిస్ అయిపోయాని అంటే ఇవాళ చేసిన డైట్ అంతా వేస్టా, 11 గంటలకు అది తీసుకోలేదు కదా, సో పొద్దున అది తీసుకున్న వేస్టే, ఇప్పుడు సాయంత్రం ఇది తీసుకున్న వేస్ట్, ఎందుకంటే 11 గంటలకు అది మిస్ అయ్యా నేను. ఈ ఫీలింగ్, సగం మైండ్ సెట్ దీని మీదకి షిఫ్ట్ అయిపోతుంది, ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. నేను నా ఫోకస్ ఇంకో దాని మీద పెట్టలేకపోతున్నా, నా వల్ల కాల, వదిలేసా. ఇంకేం చేయను. దానికి తోడు ఒకటి ఏమన్నా అలవాట్లు ఉంటే ఉన్నాయిలే, అది ఎవరు బాగు చేయలేరు. బట్ ఇట్స్ ఓకే, సంథింగ్. ఆ టైంలో కూడా మనం మళ్ళీ డైట్లు కంట్రోల్ చేయాల్సి వస్తే అది మానే ఇది మానే అన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. అది పరిస్థితి. అంటే ఇప్పుడు నేను అలా బతకండి, ఏది పడితే అది తినండి అని చెప్పట్లా. డైట్ చేయొచ్చు, తప్పులేదు. దానికి ఫిట్నెస్ ఫ్రీకర్స్ చాలామంది ఉంటారు.
ఇది ఒక టైప్ ఆఫ్ ఫోబియా కూడా, సైకలాజికల్ ఫోబియా. కొంతమందికి సన్నగా బాగానే ఉన్నా లావ్ అయిపోతున్నామో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ చెయ్యి ఇక్కడ లావ్ అవుతుందేమో, ఇక్కడ సైడ్స్ లావ్ అవుతున్నానేమో, పొట్ట కొంచెం ఎక్కువ వచ్చిందేమో, మెడ ఓ డబల్ చిన్ వస్తుందేమో, ఈ ఫీలింగ్ ఉంటుంది. పడుకొని లేచి మంచిగా బుగ్గలు వచ్చినా సరే అదే ఫీల్, అమ్మో లావ్ అవుతానేమో, ఆ భయంతో తిండి మానేస్తారు. అలా మానొద్దు. చెప్తారు నిపుణులు, నువ్వు అసలు తిండి తినొద్దు, పేలగా ఉండు, ఇట్టా ఇట్టా పీలికలా ఉండని ఎవరు చెప్పరు. మంచి మంచి ఫుడ్ ఇస్తారు, మంచి మంచి డైట్సే ఉంటాయి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి అంటారు. కొంతమంది, నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వు డైట్ చేస్తున్నావా అంటే చేస్తున్నానని చెప్పా. ఏం చేస్తున్నావు? నేను తిండి మానేసి అదే పనిగా జ్యూసులు తాగేస్తున్నాను. ఒరే నువ్వు జ్యూసులు తాగు, నువ్వు తిండి తిన్నా బాగుండు, జ్యూసులు తాక్కనేరు. పండు తింటే ఆ పల్ప్ని యూ విల్ ఎంజాయ్, చక్కగా పండు తింటావు. నువ్వు 3-4 పండ్లు వేసుకొని ఇంత క్యాలరీస్ ఒకేసారి గుటుక్కున మింగేస్తున్నావు, ఇంకా నువ్వు ఎప్పుడు తగ్గుతావు అంటున్నారు. అది నిజమే కదా అనిపించింది. ఇది సంగతి. నెక్స్ట్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు చాలామంది, మంచివే కాదనము, అదే పని వేస్తూ ఉంటారు, అన్ని విటమిన్లు తాగేస్తారు, బాడీకి లేనిపోని అంటే ఓవర్ డోస్లు ఇస్తున్నారు. ఇదంతా ఎప్పటి నుంచి తెలుసా? కరోనా తర్వాతే స్టార్ట్ అయింది. మంచిదే మనిషి ఆరోగ్యం గురించి ఆలోచించడం, కానీ మరీ ఇంతగా ఆలోచిస్తేనే లేనిపోని ప్రమాదాలు అన్నీ వస్తాయి. సో ఈ శ్రీనంద చేసినట్టుగా తిండి మానేయడం వల్ల, ఇంకేదో మానేయడం వల్ల మనం లావ్ అయిపోతున్నావు అన్న భయం అది అలాగే ఉండిపోతుంది. కానీ నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటావు. జీన్స్ వల్ల కొంతమంది సన్నగా ఉన్న బాగా తింటారు, అస్సలు లావ్ అవ్వరు. కొంతమంది ఒక్క ముద్ద ఎక్కువ పడిందంటే చాలు ఇట్లా కనిపిస్తారు నాలాగా. ఇట్ హ్యాపెన్స్, కామన్. బట్ మంచిదే డైట్ కంట్రోల్ చేస్తే ఉబకాయలకి, కానీ మరీ విపరీతంగా చేస్తే కూడా నష్టమే. సో ఈమెను ఐసీయూలో వేశారు, వాళ్ళు కాపాడలేకపోయారు. బరువు వెచ్చోగితే 24 kgs అంట. 24 కిలోలు ఉంటారా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా? ఆ వయసు ఏమో 18 ఏళ్ళు. 18 ఏళ్ళ అమ్మాయి 24 కిలోలు ఉంది. చాలా దారుణం అది. సో అలాంటి డైట్స్ అయితే ప్రమాదమే. ఓకే సార్, థ్యాంక్ యూ.